గంగోత్రి ఆలయ ప్రాంగణంలోకి ఇక నుంచి హిందూయేతరులకు ప్రవేశం ఉండదు. ఈ మేరకు ఆలయ కమిటీ తాజాగా ఒక తీర్మానం చేసింది. గంగోత్రి ఆలయ పవిత్రతను అలాగే సంప్రదాయాలను పరిరక్షించడానికే హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించినట్లు కమిటీ నిర్వాహకులు వెల్లడించారు. ఇదిలా ఉంటే బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో కూడా హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. గంగోత్రి ధామ్ ఆధ్యాత్మికవాదులందరికీ బాగా తెలిసిన పేరు. తాజాగా గంగోత్రి ధామ్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గంగోత్రి ధామ్లో హిందూయేతరుల ప్రవేశాన్ని నిషేధించారు. తాజాగా జరిగిన గంగోత్రి ఆలయ కమిటీ ఈ మేరకు ఒక ఏకగ్రీవ తీర్మానం చేసింది. కాగా ఇప్పటి వరకు గంగోత్రి ధామ్లో ఇటువంటి నిబంధన లేదు. దీంతో దేశంలోని ఎక్కడెక్కడి నుంచో భిన్న మతాలకు చెందిన ప్రజలు గంగోత్రి ధామ్కు వెళ్లేవారు. అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించేవారు. కాగా గంగోత్రి ఆలయ కమిటీ తాజా నిర్ణయంతో హిందువులు కాని వారికి ఇకపై గంగోత్రి ధామ్లో ప్రవేశం లభించదు. కాగా గంగోత్రి ఆలయం పవిత్రతను కాపాడడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సురేష్ సెమ్వాల్ స్పష్టం చేశారు. అంతేకాదు ఆలయ సాంప్రదాయాలను అలాగే హిందువుల మనోభావాలను కూడా కాపాడాలని ఆలయం తరపున తాము ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హిందూయేతరులకు నిషేధమనే రూల్ కేవలం గంగోత్రి ధామ్కే పరిమితం కాదని ఆలయ కమిటీ చైర్మన్ సురేష్ సెమ్వాల్ పేర్కొన్నారు. గంగామాత శీతాకాల నివాసమైన ముఖాబాకు కూడా హిందూయేతరుల నిషేధం అనే రూల్ వర్తిస్తుందని ఆయన స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే గంగోత్రి ఆలయం బాటలో మరికొన్ని ఆలయాలు కూడా పయనించే అవకాశాలున్నాయి. కాగా బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలోకి కూడా హిందూయేతరుల ప్రవేశం నిషేధం విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది ఈ విషయం వెల్లడించారు. గంగోత్రి ఆలయ కమిటీ తీసుకున్న నిర్ణయం తాము కూడా తీసుకునే ప్రతిపాదన ఉందన్నారు హేమంత్ ద్వివేది. అలాగే బద్రీనాథ్, కేదార్నాథ్కు సంబంధించి అన్ని ఉపాయాల్లోనూ ఈ నిషేధం విధించే ప్రతిపాదనను తాము తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు హేమంత్ ద్వివేది వెల్లడించారు. కాగా ఈ మేరకు త్వరలో ఆలయ కమిటీ సమావేశంలో ఒక ప్రతిపాదన పెడతామన్నారు ద్వివేది. కాగా హిందూయేతరుల ప్రవేశంపై నిషేధం దేశంలోని కొన్ని ఆలయాల్లో ఇప్పటికే అమల్లో ఉంది. హరిద్వార్లోని హర్కి పౌరి ఘాట్ వంటి కొన్ని ప్రాంతాలలో ఈ మేరకు కొన్ని ఆంక్షలు అమల్లో ఉన్నాయి. కాగా తాజాగా చార్ధామ్ యాత్రలోని ప్రధాన క్షేత్రాలకు కూడా ఈ నిబంధనలు విస్తరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదిలా ఉంటే గంగోత్రి ధామ్కు ఓ ప్రత్యేకత ఉంది. పవిత్ర గంగానది పుట్టిన ప్రదేశమే గంగోత్రి. హిమాలయలోని చార్ధామ్లో గంగోత్రి ఒకటి. ఇక్కడ గంగానదిని భాగీరథిగా పిలుస్తారు. గంగానదిని భూమిపైకి తీసుకురావడానికి భగీరథుడే కారణం కావడంతో భాగీరథి అనే పేరొచ్చింది. కాగా గంగోత్రిలో గంగా దేవాలయం అత్యంత ముఖ్యమైన ప్రదేశం. గంగా దేవాలయంలో ఉన్న గంగా నది దీపావళి నుంచి మే మాసం వరకు గంగోత్రి దేవాలయంలోనూ అలాగే మిగిలిన సమయాల్లో హార్స్లీ సమీపాన గల ముగ్బాలోనూ ఉంటుంది. కాగా ఇక్కడి సాంప్రదాయ పూజలు సెమ్వాల్ కుటుంబానికి చెందినవారు నిర్వహిస్తుంటారు. గంగానదికి హారతిచ్చే దృశ్యాన్ని చూడడానికి ఇక్కడి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. హారతి ఇవ్వడాన్ని ఓ మనోహర దృశ్యంగా భక్తులు భావిస్తుంటారు. అలాగే పర్వతారోహకులకు గంగోత్రి ఒక ముఖ్యమైన కేంద్రం. ఇక్కడి నుంచి గోముఖ్ పర్వతాన్ని సాహస యాత్రికులు అధిరోహిస్తుంటారు. ఇదిలా ఉంటే గంగోత్రి ధామ్లో హిందూయేతరులకు నిషేధం తీర్మానం ఉత్తర భారతాన హల్చల్ చేస్తోంది.